ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు విశ్వాసముంచి ఈ మాటలు వినే నీ జీవితంలో దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి నిన్ను అత్యధికంగా దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుడు ఈ దినమున వాగ్దానమిస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు ఎవరినైనా బాగున్నారా అని అడిగితే ఏమి బాగుంటామండి అని వారి కుటుంబ పరిస్థితులను చెప్పడం మొదలు పెడతారు కదా. అన్నీ బాధలే, ఏ పని చేసినా నష్టాలే, ఎంత ప్రయాసపడినా లాభం లేదు, పిల్లల పరిస్థితి బాగోలేదు, వారికింకా ఉద్యోగాలు లేవు, వివాహాలు జరగలేదు, ఏ పని చెయ్యక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, కుటుంబంలో దేవునిని ఆరాధించే పరిస్థితులు లేవు, ఆయనకు ప్రార్థన చేయడం లేదు, రోజు రోజుకు విశ్వాసంలో పడిపోతున్నాము, ఆత్మీయంగా బలహీనులమవుతున్నాము, ఎన్నో అప్పుల భారాలు, ఆర్థిక సమస్యలు, నిత్యము అప్పుల వారు వేధిస్తున్నారు, కుటుంబంలో నెమ్మది లేదు, ఆనందం లేదు, అంతా దుఃఖమే, ఇక ఏమి బాగుంటామండి అని అనేవారు మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. బహుశా ఈ మాటలు వినే నువ్వు కూడా నీ పరిస్థితులను బట్టి బాధపడుతున్నావేమో. ప్రియ విశ్వాసి, నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ప్రియులారా, ఈ మాట వింటే ఆనందం కంటే సందేహం ఎక్కువగా కలుగుతుంది. నిజంగా అభివృద్ధి పొందుతానా, నిజంగా మా స్థితి మారుద్దా అని అనుకుంటూ ఉంటున్నావేమో. ప్రియ విశ్వాసి, మన స్థితి, మన గతి, మన బ్రతుకు మారాలంటే మామూలు విషయం కాదండి. ఈనాడు ఏ ఒక్కరూ వీటిని మార్చలేరు, కానీ సర్వసృష్టికి కారణభూతుడైన ఆ సృష్టికర్త, ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా నా స్థితిగతులను మార్చగలడు. ఎప్పుడంటే ఆయనను నీవు జాగ్రత్తగా వెతికినప్పుడు, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుంటే నీ స్థితిని తప్పకుండా మారుస్తాడు. నీవు దేవునిని అడిగేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. మన ఇష్టానుసారంగా ఉంటే మన స్థితి మారదండి. మన ప్రార్థనకు జవాబు రాదు. దేవునికి ఇష్టమైనట్లు జీవించి ఆయనకు ప్రార్థించితేనే మన స్థితి మారి మన ప్రార్థనలకు జవాబు కలుగుతుంది. అప్పుడు మాత్రమే నిశ్చయముగా ఆ దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను వర్ధిల్లజేస్తాడు. అప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఆ దేవుడు మాత్రమే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యగలడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ జీవితం మారాలని, నీ కుటుంబ పరిస్థితులు బాగవ్వాలని ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తున్నావా? ప్రియులారా, కొంతమందిని చూస్తే మొదట్లో ఎంతో కొద్ది స్థితిలో ఉంటారు. ఏమీ లేని వారిగా అక్కరలు, అవసరతలు, కొరతల మధ్య కన్నీటితో బ్రతుకుతూ ఉంటారు. కానీ రాను రాను కాలం గడిచే కొద్దీ ఎంతో అభివృద్ధిని పొందుకుంటారు. ప్రియులారా, దావీదు స్థితి మొదట చాలా హీనంగా, నిందల మధ్య అవమానాల పాలవుతూ ఎంతో బాధకరంగా ఉన్నప్పటికీ అతడు ఆ తర్వాత తుది దశ ఎంతో అద్భుతమైనదిగా, కీర్తి ఘన చరిత్ర కలిగినదిగా ఉందండి. గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించబడ్డాడు. అందటితో ఆగలేదు. రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినాడు కాబట్టే దేవుడు అతనిని రాజు నుండి చక్రవర్తి స్థాయికి లేవనెత్తినాడు. ప్రియ విశ్వాసి, నిజముగా నీ స్థితిని కూడా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీ బీదరికం నుండి, నీ కరువు నుండి నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో, నీవు వ్యాపారం చేసే స్థలంలో, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, సంఘస్థుల మధ్య నీ స్థితిని చూసి హీనంగా మాట్లాడిన వారి మధ్య నిన్ను అంతకంతకు అభివృద్ధి పరచాలని ఆ దేవుడు నీ విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మహా అభివృద్ధిలోనికి నిన్ను తెస్తాడండి ఆ దేవుడు.
ప్రియ దేవుని బిడ్డ, ఇది నా జీవితంలో సాధ్యమేనా అని సందేహిస్తున్నావా? ఆనాడు మోషేను గనపరిచిన దేవుడు, యోసేపును ఉన్నతమైన స్థాయిలో ఉంచిన దేవుడు, ఎస్తేరుకు ఘన కీర్తి ప్రతిష్టలు అందించిన దేవుడు, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసిన దేవుడు, దేవునికి మంచి స్నేహితునిగా చేసిన ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చెయ్యలేడా? ఒక్కసారి ఆలోచించు. వారు మన వంటి స్వభావం కలిగిన మనుషులే కదా, కానీ వారు దేవునిని ఎంతో గనపరిచినారు. ఆయన కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించినారు. ఎల్లప్పుడూ దేవునిని స్తుతించడం అలవాటుగా చేసుకున్నారు. కష్టంలో, బాధలో, దుఃఖంలో, అనారోగ్యంలో దేవునిని వెతికినారు. కాబట్టే దేవుడు వారి స్థితిని గొప్పగా ఆశీర్వదించినాడు. ఈ దినము నుండి నీ స్థితిని బట్టి నువ్వు కూడా దేవునికి మొరపెట్టు. తప్పకుండా దేవాది దేవుడు నీ స్థితిగతులను మార్చుతాడు. నీ ఉద్యోగాన్ని దీవించుతాడు. నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా అభివృద్ధి పరుస్తాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, నువ్వు ఎక్కువసేపు ప్రార్థించలేకపోతున్నావా? ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావా? అయినా పర్వాలేదు, నీ దేవునిని అడుగు. నీకు ఇంకా ఆసక్తిని అనుగ్రహిస్తాడు. నీ కోరికను తీరుస్తాడు. తప్పకుండా నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరెక్కల చాటన మమ్మను భద్రపరచండి దేవా. ఈ దినమంతా మీరే మమ్మను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. మా స్థితిగతులను మార్చే దేవుడో తండ్రి. మాకు అభివృద్ధిని అనుగ్రహించే దేవుడో తండ్రి. మా అక్కరలు, కొరతలు, కొదువలనన్నిటినీ దూరపరిచే దేవుడవు. మమ్మను హెచ్చించే దేవుడవు. అత్యధికంగా ఆశీర్వదించే దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు దావీదు భక్తుని జీవితాన్ని మార్చిన దేవుడో తండ్రి. అత్యధికంగా హెచ్చించిన దేవుడో ప్రవ్వా. కారణం, భక్తుడు మిమ్మల్ని స్తుతించినాడు కాబట్టి, భక్తుడు మీ దృష్టికి నీతిమంతునిగా జీవించినాడు కాబట్టి మీరు అంతలంతలుగా తనని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈనాడు మేము కూడా మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మిమ్మల్ని గనపరిచే వారిమిగా, మీకిష్టలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి నీతిమంతులంగా బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఫలములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారి పనులలో, ప్రయత్నాలలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ దినమున బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. గొప్ప మేలులతో బిడ్డల హృదయాలను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు సమస్తం ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా, మీ మీదనే ఆశ కలిగి జీవిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి ప్రయత్నాలను, పనులను మీరు దీవించండి దేవా. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ కూడా మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఇబ్బంది నుండి, కొరత నుండి, అక్కర నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు, సమస్యల నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలం
బలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సేవకులు, సేవకురాలు, వారి కుటుంబం, వారి బిడ్డల్ని మీరు దీవించండి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కట్టేవారికి మీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈనాడు ఎందరైతే బిడ్డలు రక్షించబడి ఆత్మీయంగా మేలు పొందాలని ఆశపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. శరీర కార్యములను విడిచిపెట్టే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చిత్తమైతే లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, ఇతర అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సకాలంలో పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జబ్బు, వారి వ్యాధి, రోగం ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే వారి స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని ఆదరించండి. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన బిడ్డలను, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. మీరే వారికి తల్లిగా, తండ్రిగా ఉండి ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి పోషించండి దేవా. నాయన, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. దుష్టు నుంచి రక్షించండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ చిత్తమైతే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా
నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.